जो बाइबिल है वो 6-7 बाइबिल था वहाँ पर, उसको लेके जा रहे हैं और साथ में जो प्रोजेक्टर था उसको भी लेके जा रहे हैं। ప్రైజ్ ద లార్డ్. దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఇందాక మీరు చూస్తున్న ఈ వీడియో ఛత్తీస్గఢ్ రాయ్గఢ్కి సంబంధించిన వీడియో. అయితే ఇక్కడ ఒక చర్చిలో ఆరాధన నడుస్తున్న సమయంలో, బైబిల్ టీచింగ్ జరుగుతున్న సమయంలో ప్రాజెక్టర్ పెట్టి అక్కడ వాక్యాలు చూపెడుతున్నారు. ఆ సమయంలో కొందరు దళానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ చర్చిలో పెద్ద హంగామా చేయడం జరిగింది. ఈ చర్చిలో హంగామా చేసిన తర్వాత వాళ్ళందరూ పోలీస్ వాళ్ళని పిలవడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారో ఈ వీడియోలో మీరు చూడాలి. कैसे आ गए आप लोग? आप कैसे आए? हमारे इसमें कैसे आ गए? कौन सा संविधान मौलिक अधिकार तोड़ रहे हैं आप लोग? हमारे संविधान को तोड़ रहे हैं आप लोग। हमारे मौलिक अधिकार का छीन చూశారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరినైతే పట్టుకోవాలనో వాళ్ళని పట్టుకోకుండా అక్కడ ఉన్న క్రైస్తవులను మాత్రం పట్టుకున్నారు. 10 మందిని జైల్లో కూడా వేశారంట. చర్చి నడిపిస్తుంది క్రైస్తవులు, ఆరాధన నడిపిస్తుంది క్రైస్తవులు. వాళ్ళు దేవుని పనిలో హ్యాపీగా నిమగ్నమై ఉన్నప్పుడు మతోన్మాదులు వచ్చి ఆ చర్చిలో గందరగోళము చేసి వెళ్ళిపోతారు. చర్చిలో ఉన్న వస్తువులను కూడా ఇరుక్కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అలాంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎవరైతే మౌనంగా ఆరాధించుకుంటున్నారో వాళ్ళపైన లేనిపోని కేసులు వేసి వాళ్ళని ఇరికించారు. जो बाइबिल है वो 6-7 बाइबिल था वहाँ पर, उसको लेके जा रहे हैं और साथ में जो प्रोजेक्टर था उसको भी लेके जा रहे हैं. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అండి? క్రిస్టియానిటీ పైన ప్రతి రోజుకి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్స్ వాళ్ళపైన కూడా భయంకరమైన అత్యాచారం అండి. ఎప్పుడైనా ఒక వస్తువుని కానీ వాళ్ళ అసెట్స్ని ఎప్పుడైతే వాళ్ళు స్వాధీనం తీసుకుంటారో వాళ్ళకు ఆర్థికంగా ఆడనే చంపేస్తారండి. ఇదే ఎగ్జాంపుల్ మనము యూపీలో చూస్తాము. యూపీలో బుల్డోజర్ రాజ్ అనేది మనం చూస్తాం. సంబంధించి యోగికి అగెయిన్స్ట్ ఉన్న ముస్లిమ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని వాళ్ళకు నోటీస్ కూడా లేకుండా వాళ్ళ ఇంటిపైన బుల్డోజర్స్ని తీసుకొని వచ్చి ఆ ఇల్లులను కూలగొట్టేశారు. न्यूज चैनलों पर यह दृश्य सारा दिन चला. ईमानदार न्यूज एंकर्स खुद बुलडोजर में बैठकर गरीब लोगों की तबाही का यह मंजर पूरी दुनिया, पूरे देश को दिखा रहे थे. जहां 20-30 सालों में दिल्ली के एमसीडी ने कभी इन इंक्रोचमेंट्स, इलीगल कंस्ट्रक्शंस पर हाथ तक नहीं लगाया, वहां आज विदाउट वार्निंग, विदाउट नोटिस, विदाउट कोर्ट सैंक्शन बुलडोजर चलाए गए. अरे भाई, भारत को स्वच्छ बनाना है ना, गंदगी हटानी है. भक्त बनर्जी भी इस तबाही से बहुत खुश हुआ. ఆర్థికంగా కుప్పకూలిపోతే వీళ్ళు నోరెత్తకుండా ఉంటారు అనే వీళ్ళ దృష్టి. ఇల్లునే కూలగొట్టేసాం అనుకోండి, మనిషి అక్కడనే సగం చచ్చిపోతాడు. క్రైస్తవ సమాజంలో కూడా ఇలానే జరుగుతుందండి. క్రిస్టియానిటీ పైన వీళ్ళు భయంకరంగా ఏం చేస్తున్నారు అనంటే, వాళ్ళకు చర్చిలో ఉన్న వస్తువులను అన్నీ తీసేసి వాళ్ళను పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేస్తున్నారు. క్రైస్తవులు కానీ ముస్లిం పైన కానీ ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నోరు మూసుకొని తమాషా చూస్తుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పాను, వీళ్ళకు ప్రాపర్టీస్ని ఎందుకు నాశనం చేయాలి, అదే వీళ్ళను ఫినాన్షియల్గా ఎలా తొక్కివేయాలో అనే ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందో ఇది కూడా నేను మీకు చూపెడతాను. ఇలాంటి వీడియోస్ చేయాలంటే నాకు పెద్ద ఇష్టం ఏం లేదు. కాకపోతే మన క్రైస్తవుల పైన రోజు రోజుకి ఎంత అత్యాచారం జరుగుతుందో ఇది చూసిన తర్వాత కూడా మనం చూపెట్టకపోతే ఇక మనమంతా వేస్ట్ ఇంకా ఎవరు లేరు.
అందుకనే వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న బాధలు ఈ వీడియో ద్వారా నేను మీకు చూపెడుతున్నాను. వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.